హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్తే. నేనైతే మీ సూరిబాబుని మాట్లాడుతున్నాను, మన గుంటూరు మిర్చి యార్డ్ నుండి. ఫ్రెండ్స్, ఈ డేట్ వచ్చేసరికి ఏప్రిల్ 12 తారీఖు 2025 అనగా శనివారం అయితే మన మిర్చి యార్డ్లో కొన్ని చోట్ల అయితే బేరాలు జరుగుతాయండి. ఎందుకంటే స్టాకులు చాలా ఉన్నాయి మార్కెట్ యార్డ్లో. ఆల్రెడీ వీడియో పెట్టాను చూడండి. స్టాకులు ఉన్నాయి బాగా ఎక్కువగా. ఏదేమైనా చాలామంది అంటున్నారు, అన్న ఎక్స్పోర్ట్లు ఎలా జరుగుతున్నాయి, మార్కెట్ ఏంది అంటున్నారు. అన్ని వివరాలు చెప్తాను. మీరు వీడియో లాస్ట్ దాకా చూడకుండా కొద్దిగా చూసి కామెంట్ చేస్తే నేను దానికి రిప్లై ఇచ్చినా మీకు అర్థమవ్వదు. లాస్ట్ దాకా చూడండి, తెలుసుకోండి. అందరికీ మీకు వీలైనంత దీనిగా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయగానే చూసినా కానీ ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయండి. డైలీ గుంటూరు మిర్చి అప్డేట్స్. ఈరోజు మన మార్కెట్ విషయాలకు వచ్చేసరికి అయితే మాత్రం బాగానే ఉన్నాయి. ఆర్డర్లు ఎక్స్పోర్ట్లు అన్నీ బాగానే జరుగుతున్నాయి. మరి రేట్లు ఎందుకు రాలేదని అడుగుతున్నారు ప్రతి ఒక్కరు కూడాను. అన్నా, మరి ఉన్న పరిస్థితి ఏంటంటే మార్కెట్లో ఎక్కడ చూసినా సరుకు బాగా దండిగా ఉంది. ఈడ కాకపోతే ఇంకో చోట దొరుకుతున్నాయి కాయలు. చూడండి, స్టాకులు చూడండి ఎలా ఉన్నాయి. ఎంత సరుకులు వచ్చినా ఏదైనా స్టాకులు ఓ పక్క వర్షం, ఓ పక్క రైతులు ముంచుకొస్తుందన్నమాట. వర్షం వల్ల కొన్ని ఇబ్బందులు అవుతున్నాయి ఏదేమైనా కానీ. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లోనైతే ఎక్స్‌పోర్ట్‌లు అన్నీ బానే, పోయిన వారంలో కూడా మీకు వీడియో పెట్టా. కంటైనర్ లారీలన్నీ తీశాను. ఇప్పుడు కూడా తీసేవాడిని ఈ వారం కూడా. కానీ తీయాలనిపియలే. ఏమో ఇయాల సాయంత్రం గాని మళ్ళీ అటెళ్తే అవన్నీ బళ్ళు వరుసగా ఉంటే తీస్తాను వీలైతే. ఎన్ని లారీలు ఎళ్తున్నాయనుకున్న వారానికి, ఎన్ని కంటైనర్‌లు పోతున్నాయి, ఎక్స్‌పోర్ట్ లేకుండా ఎట్ట పోతున్నాయి. కాకపోతే మరి దాని గురించి ఒకాయన అంటాడు, "ఎందుకన్నా రేట్లు పెరగలేదు?" నేనేం చేత్తనన్నా రేట్లు పెరగట్లేదంటే, వాళ్ళకి ఆ ధరలో తక్కువ ధరలో దొరుకుతున్నాయి, మరిన్ని కొంటున్నారు. ఎందుకైనా గాని. ఈడకైతే ఇంకో చోట దొరుకుతున్నాయండి. ఈడ 12,000 ఏసిన కాయలు ఇంకో చోటకెళ్తే 11,500కే దొరుకుతున్నాయి. అప్పుడేం చేస్తారు, అవి కొని ఇవి ఆపేస్తారు. అట్లాగా ఉంది మార్కెట్‌లో. ఓకేనా? అయితే రేట్లు ఇయన్నీ కాదు. రేట్లు ఏదైనా గాని 12,000, 13,000 లోపే జరుగుతున్నాయి ప్రతీది గూడా. బెస్ట్ రకాలుంటే 10,000 పైన 12, 13,000 ఏస్తన్నారు. మీడియం బెస్ట్‌లో 6, 7,000 మార్కెట్‌లో దొరుకుతున్నాయి. ఏ క్వాలిటీ అయినా గాని. తేజాతో సహా. తేజ గూడా అయిపోయింది. ఒక యెల్లో గోల్డే డిమాండ్. యెల్లో గోల్డ్‌కే బాగుంది. అది బాగుందని దానికి పంటేస్తే దానికి మళ్ళీ నార్మల్ అయిపోవచ్చు. నెక్స్ట్ అలాగే మన మార్కెట్ యార్డ్‌కైతే ఏసీల్లో స్టాకులు పెట్టుకుందామంటే ఏసీలు గూడా అయిపోయినాయి చాలా వరకు. 70% అయిపోయినాయి. 30% ఉన్నాయి. మంచి మంచి ఏసీలల్ల ఫస్ట్ అయిపోయినాయిలెండి. మెయిన్ ఏసీలు. అయితే మంచివి కాదా, మావి మంచివి కాదు అనుకోవచ్చు మీరు. కాదు, అన్నీ మంచివే. కాకపోతే కొన్ని ఏసీల్లో మెయింటెనెన్స్ బాగుండిద్ది. కొన్ని ఏసీలు మెయింటెనెన్స్ బాగోదు. మనుషులు లెక్క చేయరు కొంతమందైతే ఏసీల కాడ. కొంతమంది గౌరవిస్తారు ఏదైనా గాని. అలాంటి ఏసీలల్లా అయిపోయినాయి. ఇంక ఉన్న ఏసీలు కూడా ఇదే సరుకు ఇలాగే వస్తుంటే ఉన్న ఏసీలు కూడా ఫుల్ అయిపోతాయి. అద్దె ఎంత అని కొందరు అడుగుతున్నారు. అద్దె అయితే అన్న 200-210, 220 దాకా ఏసీల కాడ అద్దె అయితే నడుస్తుంది ఏసీ కాడ. సంవత్సరం మధ్య అది జనవరి దాకే. నువ్వెప్పుడు పెట్టినా గాని. జనవరి నుంచి మళ్ళీ మారిద్ది. అది రూల్ అది ఎవ్వరైనా గాని. అయితే ఈ ఆరో నెలలోను పెరిగిద్దా, ఏడో నెలకి యాడ్ తీయంగానే పెరిగిద్దని కొందరు అడుగుతున్నారు. వాళ్ళ గురించి ఎంక్వైరీ చేశాను. ఎంక్వైరీ చేస్తే ఏమంటున్నారంటే, "అన్న, సరుకు తక్కువగా ఉంటే ఆరో నెల, ఏడో నెల యాడ్ తీసినప్పుడు పెరిగిద్ది. లేదంటే అది గూడా పెరగదన్నా. ఎవరు చెప్పారు? పెరిగితే ఒక 500 కింటాకి. లేదంటే అది గూడా లేదు" అని చెప్తున్నారు మాటలైతే. ఎగుమతి వాళ్ళు గాని, ఎక్స్‌పర్ట్ వాళ్ళు అడిగితే. గ్యారంటీ అయితే లేదు పెరిగిద్ది. నేనైతే ఇంతకుముందు చెప్పానులే. ఆరో నెలలోనే యాడ్ తీయంగానే 15, 16,000 అవ్వచ్చేమో అని అన్నాను. దాని గురించి అడిగితే చూసారు, చాలామంది చూసారంట యాడ్‌లు. నన్నడిగారు, "తమ్ముడు అలా చెప్పమాకు, అలాగేం పెరగదు. నువ్వు పెరిగిద్దని గ్యారంటీ ఏంది, ఎవరు కొంటారు? ఈ సరుకు మరీ ఇంత ఉంది. మే నెల గూడా అమ్ముతారు. మే నెల గూడా అమ్ముతా ఉంటే పెరిగిద్దని గ్యారంటీ లేదు. వస్తదో రాదో చెప్పలేమన్నారు చాలామంది. వస్తదో రాదో చెప్పలేము. వస్తే మాత్రం 15, 16,000 అవుద్ది. లేదంటే ఇదే రేట్ జరిగిద్ది." లేదా అయితే చాలామంది, "అన్న, చైనా ఎక్స్‌పోర్ట్‌లు వస్తారా? చైనా ఎక్స్‌పోర్ట్‌లు, బంగ్లాదేశ్ ఎక్స్‌పోర్ట్‌లు రాకుంటే అంత సరుకు పోతుందండి బయటికి. చెప్పండి ఎంత సరుకెళ్తుంది? రోజుకి 1,50,000 సేల్స్ అవుతుంది." కొంతమంది నాకు వాట్సాప్‌లో హాయ్ అని పెట్టినోళ్ళందరికీ ఒక గ్రూప్ యాడ్ చేశాను. మరి వాళ్ళకైతే నేను డైలీ రోజు ఎంత సేల్స్ అవుతుందో వాళ్ళకి పోస్టులు పెడుతున్నాను మరి. మిగతా వాళ్ళకైతే ఏమో గాని. ఏదేమైనా తేజాలు 12, 12.5, 13 ఎక్కువ జరుగుతుంది. మంచి రకాలైతే. లేదంటే 10-12,000 ఏస్తున్నారు ఎక్కువగా మార్కెట్ యార్డ్‌లో. షార్కులు, షార్కులు కూడా 110, రూ. 15 టాపు. ఆరుమూరు వచ్చేసరికి ఆరుమూరు మంచి డిమాండ్ ఉన్నది. ఆరుమూరుకి 10,000 ఏస్తున్నారు. ఇప్పుడు కౌంటర్ సేల్ వాళ్ళు అది కొనే స్టాకులు, ఏసీలో స్టాకులు పెట్టుకున్నోళ్ళైతే మాత్రం 10,000 దాకా కొంటున్నారు. 95, రూ. 100 ఏస్తున్నారు. లేదంటే మాత్రం 7, 8,000 మార్కెట్ జరుగుతుంది ఆరుమూరులో. మీడియం బెస్ట్‌లు ఇవన్నీ గూడా. ఓకే. నెక్స్ట్ అలాగే 341 నంబర్ 5కి మంచి డిమాండ్. ఆటిలే బాగా కొంటున్నారు అంతే. అవి గూడా 12, 12.5, 13,000కి మించి అయితే అది గూడా పోవట్లేదండి. నంబర్ 5 లావు కాయలొస్తున్నాయి ఈ మధ్యన బాగా పొడుగు సైజులవి. అయ్యయితే మాత్రం 13, 13.5 దొరుకుతున్నాయి కాయలు అంత డీలక్స్ అయితేనే. నెక్స్ట్ అలాగే భద్రాచలం కాయలు గూడా 12, 12.5నండి. 11.5 గూడా ఏస్తున్నారు. 11,000 గూడా దొరుకుతుంది క్వాలిటీని బట్టి. బంగారం 12, 12.5 దాకా ఉంది. బంగారం క్వాలిటీ బాగున్నది. నిన్న వీడియో తీశాను. ఇవన్నీ వీడియోలన్నీ మీకు రేపు ఆదివారం అప్‌లోడ్ చేస్తాను. ఆదివారం నాడు మిరగాయలు క్వాలిటీల వరకే పెడతా. బుల్లెట్‌లకు డిమాండ్ ఉంది. బుల్లెట్‌లు 12, 12.5 దాకా మార్కెట్‌లో జరుగుతున్నాయి. 10,000 నుంచి మార్కెట్ యార్డ్‌లోనైతే 10,000 నుండి జరుగుతుంది. ఏదేమైనా బుల్లెట్ రకాలొచ్చేసరికయితే మాత్రం
ప్రతి ఒక్కరు రేట్లు ఎందుకు రావట్లేదన్న, రేట్లు ఎందుకు పెరగట్లేదన్న, రేట్లు ఎందుకు పెరగట్లేదన్న మాట ఇంకేం లేదు. అన్న రేట్లు ఎందుకు పెరగట్లేదంటే మనం ఏం చెప్పలేమన్న. నెక్స్ట్ పెరిగిద్దా? వచ్చేసారి పెరిగిద్దా? అయితే ఒకటి కొందరంటారు, మరి నెక్స్ట్ జరిగే దాని గురించి చెప్పలేకపోతే నువ్వెందుకురా ఛానెల్ ఎట్టావని అనుకోవచ్చు మీరు. అన్న నెక్స్ట్ ఏం జరిగిద్దో తెలిస్తే నేనెందుకన్నా ఛానెల్ చెప్పుకుంటున్నాను. మిరగాయలకొని బంగారులాగా వ్యాపారం చేసుకుంటున్నాను. ఆటోలు ఎందుకు తోలుతాను చెప్పు? అది తెలియకే కదా! ఎవరికి తెలీదు రేట్ ఎప్పుడు ఎలాగుండుద్దో. ఎక్స్‌పోర్ట్ ఆర్డర్‌లయితే అన్నీ నడుస్తున్నాయి. బానే నడుస్తున్నాయి. చాలా చాలా ఈ కంటైనర్ బళ్ళుకల్లా ఈ రాశులు పోసి, ఈ మిరగాయలు కొన్నకాయలు రాశులు పోసి 10 కేలు, 20 కేలు ప్యాక్ చేసి కంటైనర్ లోడేస్తే అవి షిప్ యార్డ్‌లో మళ్ళీ 6 మంత్ జర్నీలు చేస్తాయంట. మరి ఎంత లాంగ్ ఎళ్తున్నాయో చూడండి. థాయిలాండ్ గాని, నేపాల్ అలాగే ఇతర దేశాలల్లా బానే ఎక్స్‌పోర్ట్‌లయితే జరుగుతున్నాయి. తక్కువలో కాయలు దొరుకుతున్నాయని చెప్పి ఇంక వాళ్ళు డిసైడ్ అయిపోయారు. మరి పథకం పెట్టారని ఒకాయన అడిగాడు మర్చిపోయా నిన్న. అన్న పథకం పెట్టారు దాని పరిస్థితి ఏందని అన్నారు. పథకం అయితే అమలు అవుతే అవ్వచ్చు. ఎందుకంటే దాని గురించి అందరూ దరఖాస్తులు పెట్టుకుంటున్నారు. మీ ఇంట్లోన మీరు ఆధార్ కార్డులు తెచ్చుకోవాలి. కాయలు అమ్మడానికి తీసుకొచ్చినప్పుడు. 100 బస్తాలనుకోండి. ఇద్దరి పేరున ఎట్టుకోండి. 50 బస్తాలకి ఒకళ్ళు 50 బస్తాలకి ఒకళ్ళు పెట్టుకోండి. ఎందుకంటే ఇద్దరి పేరున పడితే పడొచ్చు. ఏందని ఎందుకంటే ఈ అమ్మఒడి ఇయన్నీ పడ్డాయంటే అది గూడా పడినట్టే. అది గూడా అడుగుతున్నారు కాబట్టి చాలా మంది చెప్తున్నానండి. ఎందుకంటే 9 ఏళ్ళు, 8 ఏళ్ళు కాయలు అమ్ముతున్నారు కాబట్టి 10,000 లోపు అమ్మిన కాయలోళ్ళకి అందరికి పడతాయి. 10, 15,000 అమ్మినోళ్ళకైతే. ఆ 11,000, 12,000 పైన అమ్మినోళ్ళకైతే ఆళ్ళకైతే పడవు. అది గూడా వాస్తవంగా. ఇది గూడా పడిద్దంటే ఎప్పుడో ఏమో చెప్పలేము. అది ఆయన చేయడం బాగుంది. కానీ అది అమలు చేయడం బాగుంది. అది అమలైతే మంచిదే. రైతులు కొందరు ఆనందపడతారు. ఓకేనా? నెక్స్ట్ అదే రేట్లయితే ఇప్పుడు 26 ఇది క్లాసిక్‌లండి. క్లాసిక్‌లు గాని బాగా కొంటున్నారు డిమాండ్‌గా. 95, 100, రూ. 105 దాకా కొంటున్నారు. మంచి బాగా ఉంటే మాత్రం. నెక్స్ట్ అలాగే 34లు, సూపర్ 10లు మాత్రం బాగా స్లోగా నడుస్తున్నాయి. 10,000 లోపే జరుగుతున్నాయి ఎక్కువగా. 6, 7,000 నుండి మార్కెట్‌లో జరుగుతున్నాయి. 6, 7,000 నుంచి కాయలు. కాకపోతే మరి కొంతమంది 6, 7,000 రూపాయల కాయలు కౌంటర్ సేల్‌కి బాగోవులెండి. మీరు కౌంటర్ సేల్ వాళ్ళకి ఇక్కడట 100, రూ. 120 కాయలు తెచ్చి మీ ఏరియాలో అమ్ముతారు. ఇక్కడ రూ. 120 పెట్టి కొనాలి కేజీ. ఆ కాయలు మీ ఏరియాలో అమ్ముతారు. మరి వాళ్ళకి ఛార్జీలవుతాయి. ఛార్జీలు ఇవన్నీ చూసుకొని వాళ్ళు కూడా ఒక 150, 180కి అమ్ముతారేమో అమ్మితే అమ్మొచ్చు. ఎందుకంటే వాళ్ళకి అన్ని ట్రాన్సాక్షన్ ఇవన్నీ చాలా ఉంటాయండి. ఏదేమైనా గాని. అయితే రేట్లనే దానికైతే రైతు అనేవాడు ఈ సంవత్సరం బాగా దెబ్బైపోయాడు. చాలామంది, చాలా రైతులు బాగా దెబ్బైపోయారు. అప్పులోడు చేసినోళ్ళు బాగా ఇంకా అప్పులయిపోయారండి. అప్పులు లేకుండా చేసినోళ్ళు ధైర్యంగా నిలబడ్డారు. ఎందుకంటే ఇది ఎవరు ఊహించలేని రేట్లు ఈ ఏడాది బాగా ruన్ 2017, 16లో అనుకుంటా మిరగాయలు తగలెట్టారు. అప్పుడెప్పుడు నేను లేను ఆ సంవత్సరం అయితే ఇక్కడ. మిరగాయలు తగలెట్టారు. బాగా ఫుల్లయిపోయారు. ఆ ఆ పరిస్థితి వత్తదేమో ఈ ఏడాది అన్నట్టు గూడా కొంతమంది అంటున్నారు గూడా. 2017లోనో ఒకసారి ఇలాగే జరిగింది. ఈయన పరిపాలనలోనని ఇలాగ రేట్లు లేక తగలెట్టారు. అలా వస్తదేమో అన్నట్టుగా కొందరైతే అంటున్నారు. అయితే మెయిన్ విషయం చెప్పాలంటే మాత్రం ఈ 2, 3 ఏళ్ళు రేట్లు రావడం కష్టమే అంటున్నారు. అది పార్టీ పరంగా నేనేం మాట్లాడలేదన్న. ఎవరిని గూడా తప్పు అనకూడదు. ఎందుకంటే ఈరోజు నువ్వు, రేపు నేను. ఓకే. కాతే ఉన్న పరిస్థితులు రైతులు బట్టి చెప్తున్నాము. ఈ 2, 3 ఏళ్ళైతే రేట్లు రావడం కష్టమన్నా ఏమైనా గానీ, ఏమో లాస్ట్ ఇయర్‌లో మాత్రం మళ్ళీ రేట్లు పెరిగితే పెరగొచ్చేమో దిగే ముందైతే మాట అంటున్నారు. కాకపోతే ఏదైనా రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారు మెయిను. చెప్పాలి చాలా మంది రైతులు బాధపడుతున్నారు చూస్తున్నాము. రైతుల్లో మెయిన్ ఐక్యత లేదండి. రైతులందరూ కలిపి ఈ పక్క రోడ్డు, ఆ పక్క రోడ్డు దాదాపుగా సోమవారం మంచి బిజీగా ఉన్న మార్కెట్ యార్డ్ బిజీగా ఉన్న రోజు నాడు బ్లాక్ చేసి పారదొబ్బాల. ఆ పక్క, ఈ పక్క మినిమమ్ 2, 3 గంటల సేపు కదలకుండా కూర్చోండి. ఎంతో కొంత సాల్వ్ అవుతది. అంతేగాని ఒకళ్ళు ఆడ ధర్నా చేస్తే ఇంకోడు పోయి బార్ షాప్‌లో కూర్చొని, ఒకడు పోయి ఆడ చెట్టు నీడన కూర్చొని, ఆడ కూర్చుంటే పనులవ్వవు. ఐక్యత లేదు మెయిన్ రైతుల్లోన. అన్న వేరేలాగా అనలా. చెప్తున్నాను నేను సిట్యుయేషన్ అంటే నాకు వచ్చిన ఆలోచన ఏందంటే 2 రోడ్లు చిలకలూరిపేట రోడ్డు, నల్లపాడు రోడ్డు 2 రోడ్లు బ్లాక్ చేసేయాల. మొత్తం కూర్చోవాలి. రోడ్డు మధ్యనే కూర్చోవాలి. అవసరమైతే కండవాలు తెచ్చుకోండి. కింద గోతాలేసుకోండి గానీ రోడ్డు మధ్యన కూర్చొని కదలకన్నా ఉండండి. మీకు ఎంతో కొంత న్యాయం జరిగిద్ది. అందులో నేను గూడా వస్తాను. నేను గూడా ఉంటాను అలాగంతే. అలానే ఆ పలానోడు చెప్పాడు, పలానోడు చేశాడనే పేర్లు గాకుండా, మొత్తం మీలో మీరు ఐక్యత కావాలా. మీరేందంటే అసలు మీ ఏరియాకి ఈ ఏరియాలో మండలంలో ఒక రైతు పెద్ద రైతు, అలాంటి రైతులల్లా కలిపి కమ్యూనిటీ అయ్యి ఒక గ్రూప్ పెట్టుకోవాలి. మీకు వాట్సాప్ గ్రూప్ పెట్టుకొని, రైతులందరికీ ఒక గ్రూప్ అనేది ఉండాల. ఎంతమంది ఉన్నారండి ఫార్మర్సు. మొత్తం ఒక గ్రూప్ పెట్టుకొని ఒక ఐక్యత ఉంటూ, ఒక మాట మీద ఉంటూ ఏదైనా చేయగలరు. రైతులు చేస్తే ఏదైనా అవుతది. తెలిసినా? అదొకటి ఆలోచించాలి. అలా చెయ్యాలని నా కోరిక. ఇప్పుడు కాకపోతే అన్ సీజన్‌లోనే చెయ్యండి. ఈ ఎండలకు చేయలేరు. అన్ సీజన్‌లోనో 6, 7 నెలల్లోనో, 8 నెలల్లోనో ఒకసారి అలా అందరూ అనుకోని, మంచి సోమవారం బిజీగా మార్కెట్ ఉన్న రోజున మొత్తం బ్లాక్ చేసి పారదొబ్బండి. ఎన్నింటికి వస్తారంటే 7:30, 8, 8:30 కల్లా రండి.
తినేసి చక్కగా కూర్చోండి. 11, 12 వరకు ఊకోండి తేలిపోతాయి లెక్కలల్లోను. అది. నేను ఏరేలాగా అనలేదు. తప్పుగా అనలేదన్న రైతుల కోసం అంటున్నాను. రైతులనేవారు బాగుపడతారేమో ఆ రకంగానని చెప్పాను. ఎందుకంటే చాలామంది ఏసీల్లో సరుకుందా? రేట్లొస్తాయిరా అని అడుగుతున్నారన్న. కొత్తవే ఇక్కడ సరుకు అమ్మలేక రైతులు సేట్లు అల్లాడుతున్నారు. ఈ రేట్లకే అమ్ముకోలేక. ఇంకా కొత్తవి ఏసీలో ఎవరు అడుగుతారు చెప్పండి? ఏసీలో ఎవరు ఇంకా అంతగా అడగట్లేదు. కొత్తాటికే అమ్ముకోలేక నానా తిప్పలు పడుతూ మాటలు సమాధానం చెప్తా ఈ అబద్దాలాడి పెళ్లి చేయనట్టుగా అమ్ముతున్నారు ఇక్కడ మిరగాయల్ని. అంత పరిస్థితొచ్చింది. ఇంకా ఏసీకి ఎవరు అడుగుతారు చెప్పండి? అందుకనే మీరంటున్నాను ఇయన్నిటికి రేట్ అంతా పని చేయండి. ఏం తప్పుగా ఉంటే క్షమించండి నన్ను మాత్రం. పార్టీ పరంగా అయితే నేనేం మాట్లాడలేదు. ఉన్నదున్నట్టుగా రైతుల కోసమే చెప్తున్నాను. వీలైతే లైక్ చేయండి. మన ఛానెల్‌ని సపోర్ట్ చేయండి. ఓకే. ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. థాంక్ యూ.